ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. పాపిని దౌర్భాగ్యుడినైన నన్ను జ్ఞాపకం చేసుకున్న దినం బట్టి స్తుతిస్తున్నాను. వెతికి రక్షించారు తండ్రి. నీతి, సమాధానం, పరిశుద్ధాత్మయందలి ఆనందం, చెప్పనసక్య మహిమాయుక్తమైన గొప్ప రక్షణ ఆనందం నాకు దయచేసినందుకు వందనాలు. ప్రభువా, నా పక్షంగా చాలినంత బలమైన దేవుడిగా ఉండి, ప్రభువా, శత్రువుతో నా పక్షంగా పోరాడుతున్న దేవుడు మీకు స్తోత్రాలు. నా విశ్వాసం పాడైపోకుండా, ప్రభువా, నా పరిశుద్ధత పాడైపోకుండా, నేను మరలా ప్రభువులో నుండి తిరిగి లోకంలోనికి పోకుండా నా పక్షంగా శత్రువుతో, దుష్టునితో పోరాడుతున్న దేవుడు స్తుతిస్తూ గానపరుస్తున్నాను. దానియేలుకు తోడుగా ఉండి విడిపించువాడో, రక్షించువాడో, సింహముల నోట్లో నుండి విడిపించినవాడు, అలాగ నాకు తోడుగా ఉంటున్నందుకు విడిపించువాడుగాను, ఎడబాయని వాడుగాను, తోడుగా ఉన్నవాడుగాను, ఇమ్మానుయేలు దేవుడుగా నాకున్నందుకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. అలాగనే ప్రభు మరలా గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు, ఆ రీతిగా నా జీవితంలో మీరున్నందుకు వందనాలు. నన్ను బలపరుస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అద్భుతములు, ఆశ్చర్యకార్యములు చేసేటటువంటి దేవుడుగా మీరు నా జీవితంలో ఉన్నందుకు వందనాలు. మీరు ఇచ్చిన రక్షణే గొప్ప అద్భుతమైన కార్యం, ఆశ్చర్యకార్యం. అంతేకాకుండా అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతాలు చేస్తున్నారు. ప్రభువా, మీరు సహాయం చేసే దేవుడిగా ఉండి సిగ్గుపడకుండా జీవించే జీవితాన్ని అనుగ్రహిస్తున్నారు. నాకు సహాయకుడుకున్నారు. స్తోత్రాలు తండ్రి. ఈ రీతిగా ఎన్ని విధాలుగా మీరు నాకు పరమ ఆదరణకర్తగా, సమస్త ఆదరణను అనుగ్రహించు దేవుడిగాను, కనికరం చూపు తండ్రిగా ఉన్నందుకు స్తుతిస్తూ ఘనపరుస్తూ, ఏమిచ్చి మీ రుణం తీర్చుకోలేను ప్రభు. మీరు నా కొరకు చెల్లించిన ప్రాణ విమోచన క్రయధనం గొప్పది. నా పట్ల మీకున్న శాశ్వతమైన ప్రేమ, మార్పు లేని ప్రేమ ఎంతో గొప్పది. మీ పట్టింపు ఎంతో గొప్పది ప్రభువా. మీ ఆదరణ ఎంతో గొప్పది తండ్రి. మీకు స్తోత్రాలు. మీ చేతి సహాయం ఎంతో గొప్పది. మీకు స్తోత్రాలు. చూపిస్తున్న ప్రేమ, కృప, కనికరాలు, ముఖ్యంగా ఎడతెగని మీ వాత్సల్యత నా ఎడల కనుపరుస్తున్నందుకు స్తుతిస్తూ, ఏమిచ్చి మీ రుణం తీర్చుకోలేను ప్రభు. ఈ కొద్ది నా స్తుతి ఆరాధన నా కొరకు తన మహామహిమతో మరలా రానై ఉన్న యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములోని ఈ కొద్ది నా స్తుతి ఆరాధన అతి వినయముగా సమర్పించుకొనుచున్నాను మా తండ్రి. బైబిల్ పల్లో పాడుకుందాం. బైబిల్ ఎత్తి పట్టుకొని బైబిల్ పల్లవి పాడుకుందాం. కుడి చేత్తో పట్టుకోరు అబ్బాయి, ఎడం చేత్తో. నువ్వు కిందన కూర్చో, శుభ్రంగా కూర్చో, శుభ్రంగా కూర్చో, ఒళ్ళో కూర్చోకు. యేసుని వాక్కు నిత్యము నిల్చు, ఏమి మారిన పొల్లు పోదో, భూమ్యాకాశంబుల్ గతించినాను, మారాజు పల్కు మారాదు. యేసుని వాక్కు నిత్యము నిల్చు, ఏమి మారినల్ పొల్లు పోదు, భూమ్యాకాశంబుల్ గతించినాను, మారాజు పల్కు మారాదు. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. యాక్ట్స్ చాప్టర్ 13 verse 22.
యాక్ట్స్ చాప్టర్ 13 వర్స్ 22 కలిసి చదువుకున్నాం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచి, మరియు ఆయన, నేను యెష్షై కుమారుడైన దావీదును కనుగొంటి. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గురించి సాక్షించు. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చు. చదవబడిన భాగం ప్రభు దీవించునుగాక. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించుకునేటట్లు కృప చూపినందుకు స్తుతిస్తున్నాం. మరలా ప్రభు యోగ్యమైన రీతిలో మీ శరీరంలో రక్తంలో పాలు పొందే సమయం ఆశీర్వాదకరంగా చేయండి. చదువుకున్న లేఖన భాగం మా గమనములో బోధించండి. మీ దాసులను కొలతలిన ఆత్మతో నింపండి, బలపరచు వాడుకొని మహిమ పొందండి. స్తోత్రాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ శత్రు కార్యముల మీద విజయం కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. దావీదుని గురించి పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించి పెట్టిన మాట, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఎవరు? దావీదు. నా ఇష్టానుసారుడని తెలుగులో రాసింది, ఇంగ్లీష్లో అయితే హీజ్ ఆఫ్ మై ఓన్ హార్ట్ అని ఉంటుంది. అంటే నా హృదయానుసారుడు అని ఉంటుంది. నా ఇష్టానుసారుడు లేదా నా హృదయానుసారుడు. ఎంత గొప్ప సాక్ష్యం! దావీదు చనిపోయి ఇప్పటికీ అనేక వేల సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ సాక్ష్యం నిలిచి ఉంది. అయితే దావీదు జీవితము ఇంత ప్రశాంతంగా లేదు. దావీదు జీవితంలో అనేకమైన అనుభవాలు ఉన్నాయి. దావీదు జీవితంలో ఎంతో దుఃఖం ఉన్నది, ఎంతో ప్రయాస ఉన్నది. దావీదు పుట్టిన తరువాత దావీదు ఎక్కడున్నాడో చూడండి. చిన్నపిల్లవాడే కానీ ఆడ సమూయేలు గ్రంథంలో, సమూయేలు మొదటి గ్రంథంలో 16వ అధ్యాయంలో అంటాడు. సమూయేలు మొదటి గ్రంథంలో 16వ అధ్యాయంలో అంటున్నాడు, 10వ వచనంలో. 1 శామ్యూయల్ చాప్టర్ 16 వర్స్ 10. యెష్షై తనకు 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా సమూయేలు, యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి 11, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెష్షైని అడుగ్గా అతడు, ఇంకను కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వాడిని పిలువనంపించుము. కాబట్టి సమూయేలు బాల్యం ఎట్లా ఉంది? కొద్దిగా సౌండ్ పెట్టు. సమూయేలు బాల్యం ఎట్లా ఉందంటే, ఇంట్లో లేడు, గొర్రెలు కాసుకుంటున్నాడు. ఎక్కడున్నాడో తెలుసా? అరణ్యంలో ఉన్నాడు. ఆ గొర్రెలు కాసుకునే స్థలం కూడా ఎటువంటి స్థలం అంటే, అక్కడికి ఎలుగుబంట్లు, సింహాలు ఎక్కువగా వచ్చే స్థలం. అటువంటి స్థలంలో గొర్రెలను పెట్టి కాయమని చెప్పి అన్నలు తమ్ముళ్ళు లేరు, అన్నలు ఆయనకు అప్పచెప్పారు. దావీదును బాల్యము నుండే అన్నలు ద్వేషిస్తూ వచ్చారు. కాబట్టి తండ్రి ప్రేమ కానీ అన్నల ప్రేమ కానీ తాను అనుభవించలేదు దావీదు. అంటే కుటుంబ ప్రేమ దావీదుకు అంతగా దొరకలేదు. ప్రేమ దొరకలేదు సరిగదా, దానికి బదులు ద్వేషంని అనుభవిస్తూ వచ్చాడు. ఇది మొదటిది. రెండవది, యవనస్తుడయ్యాడు. అది బాల్యం. యవనస్తుడైన తర్వాత రాజుకు అల్లుడయ్యాడు, సౌలుకు అల్లుడయ్యాడు. ఎందుకంటే గొల్యాతును చంపాడు. గొల్యాతును చంపిన తర్వాత సౌలు ముందు అతన్ని ఎట్లాగైనా వీడిని తప్పించాలి అని అల్లుడిగా చేసుకున్నాడు. అల్లుడిని చేసుకున్న తరువాత మరి కష్టం అనిపించింది సౌలుకి. కాబట్టి వీడిని ఎట్లయినా చంపేయాలని అనుకున్నాడు. అందుకని ఏం చేసేవాడు చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 10-11 వచనాలు కలిసి చదువుకున్నారు. సమూయేలు గ్రంథం 18. 1 శామ్యూయల్ చాప్టర్ 18 వర్స్ 10-11. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలంగా వచ్చిన అతడి ఇంటిలో ప్రవచించుండగా
దావీదు మునుపటిలాగున వీణ చేత పట్టుకుని వాయించను. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటె ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదుననుకొని సౌలు ఆ ఈటెను విసిరెను. అయితే తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకు. అంటే ఒకసారి విసిరితే 2 మార్లు తప్పించుకోవడం ఏంటి అంటే 2 సార్లు విసిరేయడని అర్థం. అంటే 2 సార్లు ఈటె విసిరి చంపేద్దాం అనుకున్నాం. ఎదురుగా కూర్చున్నాడు, కొడితే ఈట వెళ్ళి గుచ్చుకొని గోడలోకి దిగిపోవాలన్నమాట. కాబట్టి చంపేద్దామని అనుకున్నాడు. అక్కడి నుంచి పారిపోయి ఎక్కడికి పోయాడు? ఈ అధ్యాయాలన్నీ చదివితే 1 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 20వ అధ్యాయం నుంచి దావీదు కొండల్లోనూ అరణ్యంలోనే బతుకుతూ వచ్చాడు. 22వ అధ్యాయంలో చూడండి, 1 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం. 1 Samuel chapter 22 verse 1. దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాం గుహలోనికి తప్పించుకొని పోగా, ఏం దరిద్రం ఇది, గుహలోకి వెళ్ళాట. ఆ గుహ కూడా ఎటువంటి గుహ అంటే మరొక చోట కొండ మేకలకు నివాసమైన గుహలు. తరువాత సౌలు ఆ గుహలోకి వచ్చాడు. చూడండి, వీరు వేరే గుహలో ఉన్నారు. సౌలు ఏన్గది, దావీదు ఏన్గది అరణ్యంలో ఉన్నాడు. ఏన్గది అరణ్యంలో ఉన్నప్పుడు చూడండి 24వ అధ్యాయం 2వ వచనం, 24:2. అప్పుడు సౌలు ఇశ్రాయేలీలందరిలో నుండి 3000 మందిని ఏర్పరచుకుని వచ్చి కొండ మేకలకు వాసములకు శిలాపర్వతం మీద దావీదును అతని జనులు వెదకటికి వెళ్ళాను. అక్కడ ఏం బతుకుతాయట? అక్కడ కొండ మేకలు బతికే ఆ స్థలంలో దావీదు బతకాల్సి వచ్చింది. అటువంటి చోట గుహలోకి వెళ్తే చూడండి 3వ వచనం, మార్గమున గొర్రె దొడ్లకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనబడాను. అందులో సౌలు శంఖ నివర్తికి పోగా, అంటే ఆ గుహలు దేనికి వాడతారు? శంఖ నివర్తికి వాడతారు, పాస్ పోసుకోవటాన్ని. శంఖ నివర్తి అంటే ఏమిటో అనుకుంటారు. అంటే అలాంటి కంపు కొట్టే స్థలాల్లో, దుర్భరమైన స్థలాల్లో దావీదు జీవించాల్సి వచ్చింది. యవ్వన జీవితంలో చాలా కాలం, ఎంతకాలం అంటే సుమారు 10-13 సంవత్సరాలు. 17 సంవత్సరాలు వాడు సౌలు దగ్గరకు వచ్చాడు. ఒక 3 సంవత్సరాలు రాజ్యంలో బహుశా ఉన్నాడు. ఏమంటే సౌలు దగ్గర అల్లుడుగా, సేనాధిపతిగా అట్లా. 20 ఏళ్లకు బహుశా వెళ్ళుంటాడు అడవుల్లోకి. 30 ఏళ్ల వరకు అక్కడే ఉన్నాడు. 30 ఏళ్ళ వాడు అయినవాడు రాజు అయ్యాడు. 30 సంవత్సరాల వాడు రాజు అయ్యి హెబ్రోన్కి వచ్చాడు. అంటే ఎన్ని సంవత్సరాలు అరణ్యంలో? సుమారు 10 సంవత్సరాలు అరణ్యంలో, కొండల్లో, అడవుల్లో, గుహల్లో తిరుగుతూనే ఉన్నాడు. మళ్ళా దేవుడు ఏమంటున్నాడు? నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఆయన గురించి సమూయేలు సౌలుతో ఓ మాట చెప్పాడు. చూడండి, 13వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు. దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవట్ట. అంటే దేవునికి ఏది ఇష్టమో దావీదుకి అదే ఇష్టం. దేవుడు ఏం చేయాలనుకుంటాడో దావీదు అదే చేస్తాడు. అందుకంటే వ్యతిరేకంగా ఏమీ చేయడు. ఈ మాట ఎప్పుడు చెప్పాడు తెలుసా? దావీదు పుట్టడానికి 8 సంవత్సరాల ముందు చెప్పాడు, వెంటనే కాదు. అంటే తల్లి గర్భంలో ఇంకా పిండంగా రూపింపబడక మునిపే దావీదును దేవుడు ప్రేమించాడు. దావీదు తన చిత్తం అంతా చేస్తాడు అని తెలుసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు మన సంగతులు ఎప్పటి నుంచి తెలుసు దేవునికి? పుట్టక ముందు నుంచే మన దుర్బుద్ధి అంతా తెలుసు. ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్తాడు, ఇదిగో వారు లోబడనుల్లని ప్రజలు, వారు ఆ దేశానికి వెళ్ళిన తర్వాత వారు ఏం చేస్తారో నాకు తెలుసు అంటాడు మోషేతో. ఏం చేస్తారో? అన్యదేవతలు పూజలు చేస్తారు అన్నాడు. అలాగే చేశారు. కానీ మన సంగతి కూడా మనం ఏం చేస్తామో తెలుసు. మనం నిన్నటి వారమే, నిన్న ఏం చేసామో తెలుసు, రేపు ఏం చేస్తామో మనకు తెలియదు, కానీ ఆయనకు తెలుసు. అంటే మనకి ఏ ఆలోచనలు, మంచి ఆలోచనలు వస్తాయా, చెడ్డ ఆలోచనలు వస్తాయా, పాడ ఆలోచనలు వస్తాయా,
దేవుడికి దగ్గరగా ఉంటామా, దూరంగా ఉంటామా, తప్పిపోతామా, పారిపోతామా, దేవుడి మీద తిరుగుబాటు చేస్తామా, దేవుడు అన్యాయస్తుడు అంటామా, ఇవన్నీ కూడా దేవునికి తెలుసు ఈ దినం. కాబట్టి దేవుడు ఆయన నా ఇష్టానుసారమైన మనుష్యుడు. మరి దేవుని చిత్తానుసారమైన వాడు, దేవుని ఇష్టానుసారమైన వాడు ఆ అరణ్యంలో గొర్రెలు మేపటం ఏంటి, ఈ అడవుల్లో కొండల్లో గుహల్లో తిరగటం ఏంటి? దేవుడు చిత్తం చేసేవాడే కదా. ఆ యూదా అరణ్యంలో ఉండి కూడా కెయిలా మీదకి ఫిలిస్తీన్లు వచ్చి దండయాత్ర చేస్తే అక్కడ ఏమంటాడు, నేను పోదునా అని అడిగాడు. అంటే అంత కష్టంలో ఉండి కూడా తన ఇశ్రాయేలు ప్రజలకు సహాయం చేయాలనుకుంటున్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయం. 1 Samuel chapter 23 1వ వచనం నుండి. తరువాత ఫిలిస్తీన్లు కెయిలా మీద యుద్ధం చేసి కళ్ళమల మీద ధాన్యమును దోచుకొనిచున్నారని దావీదుకు వినబడాను. అంతటి దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిస్తీన్లను హతం చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా, నీవు వెళ్ళి ఫిలిస్తీన్లను హతం చేసి కెయిలాను రక్షించమని దావీదు నాకు సెలవిచ్చాను. ఎక్కడున్నాడు దావీదు? దావీదు అరణ్యంలో ఉన్నాడు. దావీదుకి ఏం పని అసలు? ఆ ఫిలిస్తీన్ల నుంచి ఆ ఇశ్రాయేలుని రక్షించవలసిన వాడు సౌలు బాధ్యత. ఆయన రాజు, ఈయనేం కాదు. ఈయన పరుగులు పెడుతూ ఉన్నాడు. ఈయనకు ఉండటానికి ఇల్లు లేదు, ఊరు లేదు, వాడ లేదు, అరణ్యంలో ఉన్నాడు. అయినప్పటికీ ఏమంటున్నాడు? దేవుని మనస్సు కనుక్కున్నాడు. నేను చేసేదా అంటే చెయ్యమంటే పోయి ఫిలిస్తీన్ల చేతిలో నుంచి కెయిలా వారిని విడిపించాడు. కనుక తాను ఎక్కడున్నా సరే దేవుని చిత్తం చేస్తున్నాడు. ఇదంతా కూడా శిక్షణా కాలం. 30 సంవత్సరాలు దావీదు జీవితంలో శిక్షణా కాలం. దేవునికంటే మరలా రాజ్యానికి వచ్చిన తర్వాత తప్పు చేయకూడదు అని. రాజ్యానికి మరలా వచ్చిన తర్వాత తప్పు చేయకూడదు అని దేవుడు ఆయనకు ట్రైనింగ్ ఇస్తూ వచ్చాడు. మన జీవితంలో దేవుడు ఏదో చెయ్యాలనుకుంటాడు, ఏదో ఇవ్వాలనుకుంటాడు, గొప్పవారిని చేయాలనుకోవచ్చు. అయితే దానికంటే ముందు ఈ ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. ఈ ట్రైనింగ్ పీరియడ్లో నమ్మకంగా ఉంటే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా దొరుకుతాయి. నమ్మకంగా లేకపోతే ఫెయిల్ అంతే. 10th క్లాస్ పాస్ అయితేనే ఇంటర్మీడియట్ పాస్ అయితేనే తర్వాత డిగ్రీ. ఒక 10th పాస్ కాకపోతే ఇంటర్మీడియట్ పోతే డిగ్రీ అయిపోతుందా? ఎన్ని సంవత్సరాలు వచ్చినా 10thలోనే ఉంటాడు. నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నాడు, మిస్టర్ ఎంబీబీఎస్ ఎన్ని సంవత్సరాలు చదువుతారు సామాన్యంగా చెప్పండి? 4 ఎంబీబీఎస్ ఎన్ని సంవత్సరాలు తెలియదా? 5 years ప్లస్ 1 year హౌస్ సర్జన్. ఏం తెలియదు ఇంకా. 5 years ఎంబీబీఎస్. కాబట్టి ఆయన ఎన్ని సంవత్సరాలు చదివాడో తెలుసా? 11 years. అందుకని అన్న మిస్టర్ ఎంబీబీఎస్ అని. 11 years చదువుతూనే ఉన్నాడు, రాస్తూనే ఉన్నాడు. పాపం ఏం చేస్తాడు? చదువుతున్నాడు, రాస్తున్నాడు, పాస్ కావట్లేదు. మంచివాడే, మళ్ళీ శ్రద్ధ కలిగిన వాడే, కాకపోతే ఏదో కొద్ది జ్ఞానం తక్కువై ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు పాస్ అయితేనే కదా డాక్టరు, బీఈ పాస్ అయితేనే, బీటెక్ పాస్ అయితేనే కదా ఇంజనీరు. పాస్ కాకుండా ఇంజనీర్ ఎట్లవుతాడు? పాస్ కాకుండా డాక్టర్ ఎట్లవుతాడు? ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే పరీక్షలు పాస్ అయితేనే కదా, సెలెక్ట్ అయితేనే కదా ఐఏఎస్ ఆఫీసర్. కాబట్టి పరీక్షలు ఉన్నాయి, శిక్షణ ఉంది. పరీక్ష కావాలి, పాస్ అవ్వాలంటే ట్రైనింగ్ ఉండాలి, చదవాలా, ట్రైనింగ్ ఉండాలా, ఏది అవసరమైతే అది ఉండాలి. పాస్ అయితేనే అప్పుడు ఆ పోస్ట్ వస్తుంది. అలాగనే దావీదుకు కూడా పాస్ కదా, ఇక్కడ టెస్ట్ పెట్టాడు. ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు ఆయనకు పరీక్ష. పుట్టిన దగ్గర నుంచి 30 ఏళ్ల వరకు అనేక రకాల పరీక్షల గుండా దావీదు తాను నమ్మకస్తుడుగా కనబడ్డాడు. ఆ పరీక్షల్లో పాస్ అయ్యాడు. దేవుడు అతనికి రాజ్యం ఇచ్చాడు. హెబ్రోన్లో 2 గోత్రముల మీద రాజుగా చేశాడు. తర్వాత ఇశ్రాయేల్ యెరూషలేములో సియోను అనే దావీదు పట్టణంలో ఆయన్ను 12 గోత్రాల మీద రాజుగా చేశాడు. ఇదంతా ఒక కాలం. ఇది శిక్షణా కాలం. కాబట్టి దేవుడు ఏదైనా చెయ్యాలి అనుకుంటే దేవుడు పరీక్షించే సమయంలో జాగ్రత్తగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. లేకపోతే ఏమి రాదు. దావీదు దాన్ని సంపాదించుకున్నాడు. అయిపోయిన తర్వాత కొంతకాలం చక్కగానే
ఆయన పరిపాలన చేశాడు. చేస్తూ 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 మధ్యలో తప్పిపోయిన తర్వాత అది సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఉంటుంది. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 11వ అధ్యాయంలో ఉంటుంది. 11వ అధ్యాయంలో ఉంటుంది. తప్పిపోయినప్పుడు జారత్వం చేశాడు, కపటంగా ప్రవర్తించాడు, నరహత్య చేశాడు. ఇదంతా ఇప్పుడు ఈ కథ చెప్పను నేను. బెత్షెబా విషయంలో, ఊరియా భార్య అయిన బెత్షెబా విషయంలో తప్పు చేశాడు. ఒకటి జారత్వం చేశాడు, ఊరియాతో కపటంగా ప్రవర్తించాడు, ఊరియాను చంపించి నరహత్య చేశాడు. 3 తప్పులు చేశాడు. ఏమిటేమిటి చెప్పండి? జారత్వము, కపటముగా ప్రవర్తించుట, నరహత్య చేయుట. 3 తప్పులు వరుసగా ఒకే ఇష్యూలో 3 తప్పులు చేశాడు. తర్వాత నాతాను వచ్చేదో చెప్పబోతే తీర్పు తీర్చాడు. ఏమన్నాడు చూడండి, 5వ వచనం 12వ అధ్యాయం 2 సమూయేలు 12వ అధ్యాయం 5వ వచనం. దావీదు ఈ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపించుకొని, యెహోవా జీవంతో నిశ్చయంగా ఈ కార్యం చేసినవాడు మరణపాత్రుడు. 6వ వచనం. వాడు కనికరం లేక ఈ కార్యం చేసిన గనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలను ఇవ్వవలనని నాతానుతో అనెను. నాతాను దావీదును చూసి, 7వ వచనం కలిసి చదువుకుందాం. నాతాను దావీదును చూసి, ఆ మనుష్యుడు నీవే. చాలు, ఆ మనుష్యుడు నీవే. ఇప్పుడు ఒక గొర్రె పిల్లకు ప్రతిగా ఎన్ని గొర్రె పిల్లలు ఇవ్వాలి? 4. ఆయనే తీర్పు తీర్చాడు. ఆ మనుష్యుడు మరణపాత్రుడు, తీర్పు తీర్చాడు. ఇప్పుడు 4 పనులు చేశాడు. జారత్వం చేశాడు, కపటంగా ప్రవర్తించాడు, తర్వాత నరహత్య చేశాడు, తర్వాత తీర్పు తీర్చాడు. ఇప్పుడు ఇవన్నీ ఈయన మీదకి వచ్చాయి. ఇక్కడ నుంచి దావీదు శిక్ష స్టార్ట్ అయింది. దావీదుకి దేవుడు ఏమన్నాడు చూడండి, ఇక్కడ ఆ మనుష్యుడు నీవే అని చెప్పిన తర్వాత 9వ వచనం నుంచి, నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేస్తేవేమి? హిత్తీయుడగు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్య నీకు భార్యగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతను చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యం చేయక హిత్తీయుడగు ఊరియా భార్య నీకు భార్యగునట్లు తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధం కలుగను. నా మాట ఆలకించుము. యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయం పుట్టింతును. నీవు చూచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువానికి అప్పగించేదను. తర్వాత 13 అని చెప్తే 13, నేను పాపం చేస్తున్నాను దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపము పరిహరించాను. అయితే ఈ కార్యం వల్ల యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతు కలుగజేస్తూ గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయంగా చచ్చు. దేవునికి అంత కోపం వచ్చినా ఒక్క మాటతో ఎంత శాంతించాడు చూడండి. నేను పాపం చేస్తుని అని దావీదు అనగానే నాతాను అంటున్నాడు, యెహోవా నీ పాపము పరిహరించెను. వెంటనే అనేసాడే. అంటే దేవుడు ఆ మాట కోసం అంత ఎదురు చూస్తున్నాడు. నేను తప్పు చేశాను. ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకున్న వాళ్ళను. కాబట్టి పరీక్షించుకున్న తర్వాత పశ్చాత్తాపడాలి. దావీదులో దేవుడికి ఇష్టమైనటువంటి సంగతి ఏమిటంటే పశ్చాత్తాపం. మొదట హాట్ హూట్ అన్నాడు, రాజుగారు కదా, సింహాసనం మీదనున్నాడు, అందుకని హాట్ హూట్ అన్నాడు. నాతానన్నాడు, ఆ పాపం చేసినవాడు, ఆ కార్యం చేసినవాడు, ఆ మనుష్యుడు నీవే అనగానే, నాతాన్ నీ సంగతి చూస్తా, ఏమనుకుంటున్నావు, నేను రాజును, నా సంగతి నాకే చెప్తావా నువ్వు? నాకు తెలియదా దేవుడు నాతో మాట్లాడ్డా, నీతోనే మాట్లాడతాడా అని ఇన్ని కథలేం చెప్పలేదు. వెంటనే అన్నాడు, కిందన బోర్ల పడి అయ్యో నేను పాపం చేస్తే. దేవునికి ఈ స్థితి కావాలి. ఇదే దేవునికి ఇష్టమైనది. ఏమిటంటే నిజమైన పశ్చాత్తాపం. ఎవడు చేయలేదు? సౌలు చేయలేదా? లేకపోతే వాడు చేయలేదా? ఏలి కుమారులు చేయలేదా అని మొత్తం చరిత్ర అంతా చెప్పలేదు దావీదు. మనమైతే ప్రభు దగ్గర ప్రార్థన చేయమంటే, ప్రభువా ఏలి కుమారులు చేశారు ప్రభువా, తప్పిపోయారు ప్రభువా, సౌలు తప్పిపోయాడు ప్రభువా, ఆదామే తప్పిపోయాడు ప్రభువా, ఆదాం తప్పిపోకపోతే నేను తప్పిపోయి ఉండేవాడిని కాదు ప్రభువా, ఆదాం అవ్వలు తప్పిపోయారు కాబట్టి ఆ స్వభావం నాకు వచ్చింది ప్రభువా
కాబట్టి నన్ను క్షమించు ప్రభువా అని అప్పుడు చెప్తాం. అంటే నా తప్పు లేదని ముందు చెప్పేసి అప్పుడు చెప్తాం ఇదంతా. దావీదుకి చరిత్ర తెలీదా? తెలుసు. కానీ దావీదు అన్నాడు, అవేమనలేదు, స్ట్రైట్ అవే ఒకటే మాట చెప్పాడు, నేను పాపం చేస్తూ బోర్లా పడ్డాడు. అందుకనే అన్నాడు దేవుడు నా ఇష్టానుసారమైన వాడు. అంతలాగా పశ్చాత్తాప హృదయం కలిగిన వాడు వేరే ఎవడు కనబడ్డు. పేతురు అంటాడు అక్కడ ఆ ధ్వనిలో, లూకాసు వార్త 5వ అధ్యాయంలో, పాపాత్ముడను, వెంటనే బోర్లా పడి యేసుప్రభు పాదాల దగ్గర, పాపాత్ముడను నన్ను విడిచిపోయాము. ఆ పశ్చాత్తాపం దేవునికి కావాలి. దాన్ని దేవుడు చూస్తున్నాడు. చిన్నదైన పెద్దదైన అపరాధం ప్రభు దగ్గర అన్కండిషనల్గా ఒప్పుకోవాలి అంతే. నలిగి విరిగిన హృదయం. ఇప్పుడు ఏమన్నాడు? ఎప్పుడైతే అది చేశాడో, ఒప్పుకున్నాడో, తర్వాత 51వ కీర్తన రాశాడు. 51వ కీర్తనలు ఏమంటున్నాడు? రక్షణానందాన్ని పోగొట్టుకున్నాడు, నలిగి విరిగిన వాడైపోయాడు. అప్పుడు అన్నాడు, 10వ వచనం చూడండి, 10వ వచనం కలిసి చదువుకుందాం. 51వ కీర్తన 10వ వచనం, Psalm 51 verse 10. దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయం, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించు. శుద్ధ హృదయం కలుగజేయి, స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించు. స్థిరమైన మనస్సు ఇప్పుడు గ్రహించాడు, నా మనస్సు స్థిరముగా లేదు. నేను ఎంతో బాగున్నాను అనుకున్నాను కానీ నా మనస్సు స్థిరంగా లేదు అని గ్రహించాడు. గ్రహించి దేవుని దగ్గర అడుగుకుంటున్నాడు, నాకు స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించమని అన్నాడు. ఇప్పుడు దావీదు జీవితంలో శిక్షాకాలం ప్రారంభమైంది. శిక్షణ కాలం అయిపోయింది. ప్రశాంతంగా ఉన్నాడు. ప్రశాంతంగా జీవిస్తే బాగుండే. ఆ రోజుల్లో సిలువ లేదు. ఆ రోజుల్లో పాత నిబంధన గ్రంథ కాలంలో సిలువ లేదు. ఏవో కొన్ని పరీక్షలు అంతే, శిక్షణాకాలం అంతవరకే. అది యోసేపు జీవితం కావచ్చు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, యోసేపులు ఎవరు కావచ్చు, దావీదు కావచ్చు, దానియేలు కావచ్చు, శిక్షణాకాలమే. కొద్ది మాత్రమే శ్రమ. వారు నమ్మకంగా ఉన్నప్పుడు దీవెనలు మెండుగా దొరికేవి. అయితే వారు తప్పిపోయినప్పుడు శిక్ష వచ్చేది. శిక్ష ఈ రెండు నడుస్తుండేవి, ట్రైనింగ్ అండ్ పనిష్మెంట్. అయితే ఇప్పుడు దావీదు శిక్షణాకాలం అయిపోయింది, ప్రశాంతంగా జీవించే జీవితకాలం. ఏం చేశాడు? స్వయంకృతాపరాధం, తాను చేసిన తప్పిదం వల్ల నెత్తి మీదకి అంత శిక్ష తెచ్చుకున్నాడు. ఇప్పుడు శిక్షాకాలంలో నడుస్తున్నాడు. శిక్షాకాలంలో శిక్ష ప్రారంభమైంది. ఒక కొడుకు చనిపోయాడు, చిన్నపిల్లడు, బెర్షెబా కొడుకు చనిపోయాడు, అయిపోయి. తర్వాత అమ్నోను ఏదో పాడు పని చేశాడు, వాడు చనిపోయాడు, అని అబ్షాలోము చంపేశాడు, అయిపోయింది. తర్వాత అబ్షాలోము దావీదు మీద తిరుగుబాటు, తండ్రి మీదే తిరుగుబాటు చేశాడు, చంపేస్తానన్నాడు తండ్రిని. అది చూడండి, చంపేస్తానన్నాడు, పెద్ద కుట్ర చేశాడు. ఇశ్రాయేలీలు 10 గోత్రాల వారు ఆయనతోనే చేరారు. 2వ అధ్యాయం, ఈ సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం నుంచి చదువుకోండి. ఆ పైన ఇప్పుడు నేను చెప్పింది 15వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడికి ఏం చేశాడు? ఒకవేళ మీకు రాకపోతే అక్కల దగ్గరికి వెళ్తారు కదా, ఏదక్క ఇవాళ కథలు కబుర్లు అనుకుంటూ ముచ్చట్లకి. అప్పుడు పోయి, అక్క సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం చదువు అక్క, నేను కళ్ళు మూసుకుని వింటా. కళ్ళు మూసుకొని పడుకోవద్దు, మళ్ళా కళ్ళు మూసుకుని వింటా అని వినండి. ఒకళ్ళు చదవండి, మరొకళ్ళు వినండి, అప్పుడన్నా అర్థమవుతుంది. అబ్షాలోము కుట్ర చేశాడు, తండ్రి మీదే కుట్ర చేశాడు. ఇప్పుడు దావీదుకు కలిగే బాధ ఎటువంటిది? ఇప్పుడు దేవుడు ఎవరి చేత శిక్షిస్తున్నాడు? పిల్లల ద్వారా శిక్షించాడు. దేవుడు ఎట్లా శిక్షిస్తాడో తెలియదు, ఆయన ఇష్టం. సొంత పిల్లల ద్వారానే శిక్షించాడు. బయట నుండి శిక్ష వస్తుంది, భరించడానికి బాగుండేది. ఏమీ మాట్లాడలేదు, మౌనంగానే ఉన్నాడు. అబ్షాలోము మీదకు వచ్చినా సరే యెరూషలేమును వదిలేసి వచ్చేసాడు. మహనీయం అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు. బహూరీం వరకు వచ్చాడు. పారిపోవలసి వచ్చింది, మళ్ళీ అడవుల్లోనికి వెళ్ళిపోయాడు. ఇదంతా చేస్తున్నాడు కానీ దేవుని దగ్గర ఒక్క మాట మాట్లాడలేదు. ఎందుకంటే చూడండి, కీర్తనలు 39లో మాట అంటాడు. కీర్తన 39 9వ వచనం కలిసి చదువుకుందాం. Psalm 39 verse 9. Psalm 39 verse 9.
దాని చేసినది నీవే గనక నోరు తెరవక నేను మౌనినైతిని. దాన్ని చేసినది నీవే. పైనంతా అంటాడు, తన బాధ అంతా చెప్పుకున్నాడు. కానీ ఏమంటాడు? దాన్ని చేసినది నీవే అంటే దేవునితో చెప్తున్నాడు, నువ్వు ఇచ్చావు, అనుమతించావు ఈ శిక్ష, నేను మౌనినైతిని. ఇక మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు అక్కడ? చూడండి, సమూయేలు 2వ గ్రంథంలో షిమ్మీ వచ్చాడు. షిమ్మీ వచ్చి ఎంత దుర్మార్గంగా ఆయన్ని అవమానపరుస్తున్నాడు. అక్కడ ఎంతో నీచంగా అవమానపరిచాడు. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయంలో 16వ అధ్యాయంలో సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయంలో 5వ వచనం నుంచి 2 Samuel chapter 16 verse 5. రాజైన దావీదు బహూరీము దాపనకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడకు గెరా కుమారుడైన షిమియానునొకడు అచ్చట నుండి బయలుదేరి వచ్చి అతడు వెంట నడుచుచు దావీదును శపించుచు. 6వ వచనం. జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వముల నుండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచు వచ్చాను. 7వ వచనం 8 కలిసి చదువుకున్నాం. ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో, నీ వేల వల్లని నీ వెళ్ళగొట్టిన సౌలు ఇంటివారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడు గనుకనే నీ మోసంలో నీవు చిక్కుబడి ఉన్నావని రాజును శపింపగా, నరహంతకుడు అన్నాడు, దుర్మార్గుడు అన్నాడు, చీ కొట్టాడు. చీ అని దేన్ని అంటారు? కుక్కను అంటాం. కుక్కను చీ అంటాం. చీపో అంటున్నాడంటే కుక్కలాగా చేత్కరించాడు అనమాట, చేదరించాడు. అయితే దావీదు సహిస్తూ వచ్చాడు. దావీదు చుట్టూ యోధులు ఉన్నారు. చూడండి, అభిషై అంటాడు 9వ వచనంలో, సెరూయా కుమారుడైన అభిషై, ఈ చచ్చిన కుక్క నా ఏలినవాడు రాజునకు నిన్ను శపింపనిలా, నీ చిత్తమైతే నేను వానిని చేరబోయి వాని తల ఛేదించి వచ్చేదని. ఒక్క వేటికి కత్తి ఎత్తితే టబా మళ్ళీ కనబడ్డవాడు. అయితే నేను వాడిని చంపేస్తానని అభిషై, ఆయన సైన్యంలో సేనానాయకుడిలో ఒకడు. అంటే 10వ వచనంలో దావీదు అంటాడు, అందుకు రాజు, సెరూయా కుమారులారా, మీకు నాకు ఏం పొందు? వానిని శపింపనీయుడి. దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయగా నీవు ఈలాగనెందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడేవాడు? చూసారా, దేవుడే శపించమని సెలవిచ్చాడు, లేకపోతే వాడు శపించగలడా నా దగ్గరకు వచ్చి? ఇక ఆక్షేపణ ఏముంది? శపించనివ్వండి అంటే తాను చేసిన తప్పిదానికి వచ్చినటువంటి శిక్ష, అవమానం భరిస్తూనే ఉన్నాడు అంతే. అది భరిస్తేనే, ఆ శిక్ష పూర్తి అయితేనే దేవుని ఆశీర్వాదం అప్పుడు వస్తుంది. తర్వాత అంటాడు 10వ వచనంలో, తర్వాత 11లో, నా కడుపును పుట్టిన నా కుమారుడే నా ప్రాణం తీర్చుచుండగా ఈ బెన్యామీనుడు ఈ ప్రకారం చేయటం ఏమి ఆశ్చర్యం? వాని జోలికి మానుడి, యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు గనక వానిని శపింపనీయుడి అని అన్నాడు. అని ఇంకొకటి అంటున్నాడు 12వ వచనంలో, యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో అని వాడిని వదిలేశాడు. అంటే ఆ శ్రమను భరించాడు అంతే. దేవుడు అనుమతించాడు ఆ శిక్ష, అవమానం, ఆ నింద. ఎందుకంటే తప్పు చేశాను. దావీదులో ఉన్నటువంటి ఆ రియలైజేషన్, పశ్చాత్తాపం ఏమిటంటే, నేను తప్పు చేశాను కనుక దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు. ఇంకా మారు మాట్లాడలేదు. దీనిని చేసినది నీవే గనుక నేను మౌనినైతిని అంతే. ఇది దేవుడు చేస్తున్నాడు, నేను మౌనంగా ఉండాల్సిందే. అంతటి రాజు, అరే ఏందిరా నీ కథ, వేసి అంటారా వాడిని అంటే, వాడి ఒక్కొక్క పార్ట్ తీసేసి బిర్యానీ వండేస్తారు అప్పుడు కావాలంటే. కానీ అది చేయలేదు. చేయగలడు. అబ్షాలోమును కూడా పదండర పోదాం అబ్షాలోమును వేసేద్దామనంటే ఎంతసేపు అబ్షాలోమును దావీదుతో ఉన్నటువంటి యోధులను ఎదుర్కోవటం ఎవడి తరం ఆ దినాల్లో. కానీ అబ్షాలోము కొడుకే తిరుగుబాటు చేసాడు అంటే చరిత్రలో ఎన్ని లేవు. కొడుకులు తిరుగుబాటు చేస్తే కొడుకులను చంపేసిన రాజులు ఉన్నారు. కానీ లేదు, వదిలేసి వెళ్ళిపోయాడు. ఎందుకంటే దేవుడు అనుమతిస్తున్నాడు ఈ శిక్ష, దానికి లోబడ్డాడు అంతే.
సమయం కోసం ఎదురు చూస్తూ వచ్చాడు. మధ్యలో ఈ షిమీ లాంటి వాళ్ళు. తర్వాత చూడండి ఇంకొకడు. ఇక్కడ ఇదంతా కథ అయిపోతుంది. అయిపోయిన తర్వాత 20వ అధ్యాయంలో 2 సమూయేలు 20 అధ్యాయం 2 సామ్యూయల్ చాప్టర్ 20 వర్స్ 1. బెన్యామీయుడగు బిక్రీ కుమారుడైన షబాను పనికిమాలిన వాడు ఒకడు అచ్చటుండి. వాడు దావీదునందుకు మన భాగం లేదు, యెషై కుమారుని యందు మనకు స్వాస్థ్యం ఎంత మాత్రం లేదు. ఇశ్రాయేల్ వారులారా, మీరందరూ మీ గుడారాలను పొండని బాకావోదు ప్రకటన చేయగా, ఇశ్రాయేల్ వారు అందరూ దావీదును విడిచి బిక్రీ కుమారుడైన షబాను వెంబడించరి. అయితే యోర్దాను నది నుండి యెరూషలేము వరకు యూదావారు రాజును హత్తుకొని. వీడెవట? బిక్రీ కుమారుడైన షబయను. వాడికి బిరుదు ఉంది ఇక్కడ, పనికి మాలిన వాడు కూడా దావీదు యందు మనకు భాగం లేదు, మీరందరూ మీ గుడారాలు మీ ఇళ్ళకి వెళ్ళిపోండి అంటే ఇశ్రాయేలు వాళ్ళందరూ దావీదును విడిచిపెట్టి వెళ్ళిపోయారు. పనికి మాలిన వాడి మాట విన్నారు. ఎంతమంది? 10 గోత్రాల వాళ్ళు. 2 గోత్రాల వాళ్ళే దావీదును హత్తుకున్నారు, యూదా బెన్యామీనీయులు. 10 గోత్రాల వాళ్ళు పనికి మాలిన వాడి మాట విన్నారు. కాబట్టి దేవుడు అనుమతించాడు. దావీదు అక్కడ కూడా సైలెంట్గా ఉన్నాడు, మౌనంగా ఉన్నాడు. దీన్ని చేసినది నీవు గనుక ఏమయ్యాడు? నేను మౌనినైతిని. అయితే వీటన్నింటిలో కూడా దావీదు తన జీవితంలో ఒక సంగతిని, ఇదంతా కూడా శిక్ష. కొన్నిసార్లు ఈ అవమానాన్ని దావీదు ఎంతవరకు భరించాడు. ఇంకో మాట అంటాడు చూడండి, సమూయేలు మొదటి గ్రంథంలో 2వ గ్రంథంలోన 2వ గ్రంథం సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 39వ వచనం. 2 సమూయేలు 3:39 కలిసి చదువుకుందాం. పట్టాభిషేకము నొందిన వాడనైనను నేడు నేను బలహీనుడనైతిని. సెరూయా కుమారులైన ఈ మనుష్యులు నాకంటే బలం గలవారు. అతడు జరిగించిన దుష్క్రియను బట్టి యెహోవా కీడు చేసిన వానికి ప్రతికీడు చేయునుగా. సెరూయా కుమారులంటే యోవాబు, అబీషైలు. వారు ఏం చేశారు? ఇద్దరిని చంపేశారు. ఆసాహేలుని చంపేశారు, తర్వాత అబీయాని చంపేశారు. ఇద్దరిని కూడా వారు చంపేశారు. చంపేస్తే ఎప్పుడంటే సమాధాన కాలంలో చంపేశారు. రాజులు మొదటి గ్రంథంలో ఆ మాట చెప్తాడు చూడండి. రాజులు మొదటి గ్రంథం 2వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనంలో ఇక్కడ సొలొమోనుతో, తన కుమారుడైన సొలొమోనుతో మాట్లాడుతూ దావీదు అంటాడు 5వ వచనం. అయితే సెరూయా కుమారుడైన యోవాబు నాకు చేసిన దానిని ఇశ్రాయేలు సేనాధిపతులకు నేరు కుమారుడైన అబ్నేరు, యెతెరు కుమారుడైన అమాసాయు వారిద్దరికి అతడు చేసిన దాన్ని వెరుగుదు. అతడు వారిని చంపి యుద్ధ సమయమైందన్నట్లుగా సమాధాన కాలమందు రక్తము చిందించి దాన్ని తన నడికట్టు మీదను తన పాదరక్షల మీద పడజేశాను. వారు బలమైన వారు, ఇందాక చదివాము, వారు నాకంటే బలమైన వారు. నేను అభిషేకం పొందినవాడనైనా అంటే నేనే రాజుని. కానీ ఈ సెరూయా కుమారులైన యోవాబు, అబీషై వీళ్ళిద్దరు ఎవరు? మేనత్త కొడుకులు. వాళ్ళిద్దరు ఎవరంటే మేనత్త కొడుకులు. బంధుత్వం ఉన్నది అక్కడ. వీరు నాకంటే బలమైన వారు అంటే వాళ్ళిద్దరూ కలిస్తే దావీదును ఓడిస్తారేమో. వారికి కూడా అంత బలం ఉంది. ఆయనే ఒప్పుకుంటున్నాడు కదా, నాకంటే బలమైన వారు, వారితో యుద్ధం చెయ్యడు, ఎందుకంటే బంధువులు. కాబట్టి వారిని ఎంతకాలం భరించాడు? జీవితకాలం భరించాడు. వారు ఎప్పుడు వచ్చారు? అక్కడ సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయంలో దావీదు అరణ్యంలో అదుల్లామ గుహలో ఉన్నప్పుడు వచ్చారు. వాళ్ళు నీతో పాటు ఉంటాం మేమని చెప్పి సహాయము చేశారు, యుద్ధాలు చేశారు. కానీ చెడు కూడా చేశారు. దావీదు పక్షంగా యుద్ధాలు చేసిన వారు వారే, జయించిన వారు, శత్రువును జయించిన వారు వారే, దావీదుకి చెడ్డ పేరు తెచ్చిన వారు వారే, దావీదు మాట వినని వాళ్ళు కూడా వారే. కనుక వీరు నాకంటే బలమైన వారు. ఎంతకాలం భరించాడు? ఒక జీవితకాలం భరించి. ఇప్పుడు షిమ్మీ గురించి చెప్తాడు చూడండి. ఇక్కడ ఇదే అధ్యాయంలో 7వ వచనం, 2వ అధ్యాయం 1వ రాజులు 2వ అధ్యాయం 7వ వచనం. నేను నీ సహోదరుని అబ్షాలోము ముందర నుండి పారిపోగా గిలాదీయుడైన బర్జిల్లై కుమారులు నా సహాయమును వచ్చిరి. తరువాత
8వ వచనం, మరియు బెన్యామీనీయుడైన గెరా కుమారును బహూరీం ఊరివాడైన షిమి నీ యొద్దనున్నాడు. నేను మహనయమునకు వెళ్ళుచుండగా అతడు నన్ను శపించను. నన్ను ఎదుర్కొన్నట్టుగా అతడు యోర్దాను నది యొద్దకు దిగిరాగా యెహోవా తోడు, కత్తి చేత నేను నిన్ను చంపనని ప్రమాణం చేస్తుని వారిని నిర్దోషిగా ఎంచవద్దు. నీవు సుబుద్ధి గలవాడవు గనుక వారిని ఏం చేయవలనో అది నీకు తెలియను. వారిని నెరసిన తల వెంట్రుకలు రక్తంతో సమాధినికి దిగజేయమంటే చంపేయమన్నాడు, కానీ తెలివిగా చంపాలని. నేను చంపనన్నాను కాబట్టి నేను వాడిని చంపలేదు. మరి ఎంతకాలం భరించాడు? ఒక జీవితకాలం. మళ్ళీ బతికున్నంతకాలం. అంటే షిమీ పలికిన పలుకులు, దానివల్ల కలిగిన అవమానం దావీదుకు జీవితకాలం గుర్తొస్తున్నాయి. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, జీవితకాలం గుర్తొస్తున్నాయి. చనిపోయినంత వరకు అవి గుర్తొస్తూనే ఉన్నాయి. వాడి నెరసిన వెంట్రుకలు రక్తంతోనే సమాధికి పోవాలి, మామూలుగా పోవద్దు. యోవాబు పెట్టిన బాధ జీవితకాలం గుర్తొస్తుంది. భరిస్తూనే వచ్చాడు. చూడండి ఎన్ని రకాల సమస్యలు, శ్రమలు అనుభవిస్తూ వచ్చాడు. అయితే వీటన్నింటిలో కూడా దావీదు చేయగలిగినది ఏమిటి అంటే చూడండి, సమూయేలు మొదటి గ్రంథం సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 37వ అధ్యాయం. 1 శామ్యూయల్ చాప్టర్ 30 వర్స్ 6, 6వ వచనం కలిసి చదువుకుందాం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికి ప్రాణం వేసుకున్నందున రాళ్ళు రూబి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. ఈ మాట తన దేవుడు, దావీదు దేవుడు. దానియేలు గ్రంథంలో దానియేలు అంటాడు చూడండి. దానియేలు గ్రంథంలో దానియేలు అంటాడు 6వ అధ్యాయంలో. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం. దానియేలు గ్రంథం 6:22. బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 6 వర్స్ 22. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మోయించెను. నా దేవుని దృష్టికి నేను నిర్దోషి కనబడితిని. నా దేవుడు, మామూలుగా నేను దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని అని అనలేదు. నేను దేవుని దృష్టికి అనలేదు, నా దేవుని దృష్టి. దానియేలుకు దావీదు గురించి రాస్తున్నాడు. తన దేవుడైన యెహోవా మీద ఏమన్నాడు? యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని. కాబట్టి ఈ అనుభవం భక్తులైన వారికి ఉండాలి. ఏమన్నా నా దేవుడు, ఈ అనుభవం ఉండాలి. నా దేవుడు ఎప్పుడు నా దేవుడు, నాకు ఆయనకు మధ్య ఏమి భేదం లేకపోతే, అంటే నాకు ఆయనకు మధ్య అభ్యంతరం ఏమీ లేకపోతే, ఆటంకకరమైనది ఏమీ లేకపోతే అప్పుడు నా దేవుడు అవుతాడు. లేకపోతే అబ్రహాం దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా అంతే. అర్థమైందా? అబ్రహాం దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా అంటానికిను వాళ్ళతో పాటు నా దేవా అంటానికి చాలా తేడా ఉంది. ఈ నా దేవుడు అన్న అనుభవం ఉండాలి. నా దేవుడు అన్న అనుభవం ఎప్పుడు వస్తుందంటే దేవునితో సమాధాన పడినప్పుడు వస్తుంది, సరి చేసుకున్నప్పుడు వస్తుంది. అయ్యో నేను పాపం చేస్తుని ఈ పశ్చాత్తాపం ఉన్నప్పుడు వస్తుంది. ఎవరైతే ఆ సమాధాన స్థితిలోకి వస్తారో, దీన్ని చేసింది నీవు గనక నేను మౌనినైతిని, దేవునితో సమాధాన పడుతున్నాను, నాకెందుకు ఇలా చేసావు అని దేవుణ్ణి అడగలేదు. చేస్తే చేశాను. ఓసారి ఒక ఆయన అన్నాడు, పెద్ద ఆయన, ఇప్పుడు కాదు ఒక 10 ఏళ్ల క్రితం, ఫోన్ చేసి మాట్లాడుతుంటున్నాడు. ఏందండి ఏదో చేశాను అంటున్నారు. అప్పటికే పెద్దవాడు, పిల్లలు ఉన్నారు, కొడుకు పెళ్లి కూడా చేశాడు, కూతురు పెళ్లి చేశాడు. ఇప్పుడు అంటాడు ఏదో చేశాను అంటున్నారు, ఏందంట, అయితే ఏందంట, చేస్తే ఏందంట, చేయనోడు ఎవడో అంటున్నాడు. మళ్ళా చేయనోడు ఎవడు? మళ్ళీ యేసుప్రభు దగ్గరికి వెళ్ళామంటాడు, ప్రార్థన దగ్గరికి వెళ్ళి ప్రభా పాపిని అంటాడు లేదా? అక్కడేమో ప్రభా పాపిని క్షమించంటాడు, ఇక్కడేమో చేయనోడు ఎవడు అంటాడు. అంటే ఆ పశ్చాత్తాపం ఎటువంటిది? అది పరిపూర్ణమైన పశ్చాత్తాపం కాదు. పరిపూర్ణమైన పశ్చాత్తాపం ఉండాలి, నిజమైన అసలైన పశ్చాత్తాపం ఉండాలి. చేశానన్నవాడు ఎవరు అడిగినా చేశాను అంతే. తప్పు చేస్తే తప్పు చేశానా లేదా
అసలు ఆ రికన్సిలేషన్ అనేది ఉండాలి, సరిచూసుకోవటం అనేది ఉండాలి మన జీవితంలో. ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకుని పరీక్షించుకోవడం చేత కానప్పుడు నాతాను వస్తాడు. దావీదు పరీక్షించుకోవడం చేత కాలేదు, నాతాను వచ్చాడు. వచ్చి చెప్పాడు నువ్వు తప్పు చేసేవని. దానికంటే ముందు కథ చెప్పాడు. కథ చెప్తే తీర్పు తీర్చాడు. ఆ తీర్పు ఆయన మీదకి వచ్చింది. అందుకని మనం తొందరపడి తీర్పు తీరిస్తే అదే తీర్పు మన మీదకి వస్తుంది. నీవు చేసిందే నీ నెత్తి మీదకి వస్తుంది. చాలాసార్లు మనం అలాగనే తెచ్చుకుంటాం. కాబట్టి దావీదు ఇప్పుడు తాను చేసిన తీర్పు తన మీదకే వచ్చి దేవుడేం చేయలే. దేవుడేమన్నా ప్రత్యేకంగా చెప్పాడా? వాడు 4 శిక్షకు పాత్రుడు అన్నాడు, వాడు మరణపాత్రుడు అన్నాడు, వీడి మీద మరణం రావాలా? దేవుడు ఇంకా మరణం కాకుండా నీ పాపం క్షమించాడు అన్నాడు. తర్వాత 4 అప్పగించుకోవాలన్నాడు, 4 అదే తీర్పు ఆయన మీదకే వచ్చింది. లోబడ్డాడు దావీదు. ఎంత ఘోరమైన బాధ అనుభవించాడు ఒక జీవితకాలం. సామాన్యమైన బాధ కాదు, ముసలివాడైపోయినంత వరకు ఘోరమైన బాధ అనుభవించాడు. ఆయనకు శరీరంలో ఆరోగ్యం పాడైపోయింది. మంచం మీద ఉన్నాడు. చలి కుదిపేస్తోంది. ఎందుకంటే అక్కడ బాగా వింటర్, బహుశా శీతల ప్రదేశం అయి ఉండొచ్చు. ఆ చలి తట్టుకోలేకపోతుంటే ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే ఆమెతో ఆయన కాపురం చేయలేదు, ఆ శూనేమిరాలతో. ఆ కొడుకున్నాడు అదోనియా, వాడొకడు. వాడు ఏం చేశాడు? దాన్ని ఎప్పుడు పెళ్లి చేసుకుందామా అని చూస్తున్నట్టున్నాడు వాడు. దావీదు చనిపోగానే సొలొమోను దగ్గరికి వెళ్ళాడు, నాకు ఇచ్చి పెళ్లి చేసి అని అన్నాడు. అంటే వాడు ఎటువంటి వాడు? తర్వాత దావీదు బతికుండగానే అదోనియా పోయి, రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది. అదోనియా దావీదు కొడుకు పోయి తనకు రాజుగా తన్ను తానే ప్రకటించుకున్నాడు. చూడండి, రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజునగుదును అనుకొని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుషులను ఏర్పరచుకొని ఏం చేసేట? సరే, ఇదంతా చదవక్కర్లేదు. తానే రాజులని ప్రకటించుకున్నాడు. చూడండి 18వ వచనం. ఇప్పుడైతే అదోనియా ఏలుచున్నాడు, ఈ సంగతి నా ఏళ్ళవాడు రాజువకు నీకు తెలియక ఏ ఉన్నది అంటున్నాడు నాతాను. కాబట్టి తండ్రికి చెప్పకుండానే తను తాను రాజుని చేసుకుని, ఏ ముసలాడు పడుకున్నాడు, వీడికి చెప్పేది ఏంటి, ఇంకా వీడి సంగతి అంతా అయిపోయింది, నేనే రాజును. హగ్గీతు అంటే దావీదు భార్య. హగ్గీతు కుమారుడు, నేను కుమారుణ్ణే కదా, నేనే రాజుని అని ప్రకటించుకున్నాడు. సరే, ఆ రాజ్యం నిలవలేదు. సొలొమోను రాజ్యం చేయగానే అందరూ పరిగెట్టారు. సొలొమోను రాజును చేయగానే అందరూ పరిగెట్టారు. పరిగెట్టిన తర్వాత మళ్ళా వచ్చి అంటాడు సొలొమోను దగ్గరకు వచ్చి, చూడండి ఇక్కడ 2వ అధ్యాయము 20వ వచనం. ఒక చిన్న మనవి చేయగోరుచున్నాను. ఎవరంటే సొలొమోను తల్లి అయిన బత్షెబ సొలొమోనుతో ఈ మాట అంటుంది. 19వ వచనం నుంచి, బత్షెబ రాజైన సొలొమోను వద్దకు అదోనియా పక్షమును చేపట్టుకు వచ్చినప్పుడు రాజు లేచి ఆమెకు ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారం చేసి సింహాసనం మీద ఆసీనుడైన తన తల్లి కొరకు ఆసనం ఒకటి వేయింపగా ఆమె అతని కుడిపార్శ్వను కూర్చుండాను. ఒక చిన్న మనవి చేయగోరుచున్నాను, నా మాట త్రోసివేయకమని ఆమె చెప్పగా రాజు, నా తల్లి చెప్పు, నీ మాట త్రోసివేయననగా ఆమె శూనేమియురాలైన అబీషగును నీ సహోదరుడైన అదోనియాకు పెండ్లికి పెంపవలనెనను. ఎవరు అబీషగు? దావీదు భార్య. దావీదు వృద్ధాప్యంలోని భార్య. ఆమెతో కాపురం చేయలేదు ఆయన. తండ్రి భార్య కావాలట వాడికి. అసలు వాడికి ఏమైనా జ్ఞానం ఉందా? వాడు ఏం తింటున్నాడు? వాడు అసలు అన్నమే తిన్నాడా, రొట్టెలే తిన్నాడా, మాంసమే తిన్నాడా, ఏం తిన్నాడు వాడు? అంటే వీడు ఎంత బాధ పెట్టి ఉంటాడు దావీదుని, దావీదు జీవితంలో బతికొండగా. ఇవన్నీ దావీదు భరిస్తూ వచ్చాడు. అయితే ఒక మాట ఉంది అక్కడ, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకోనెను అంతే. 2 లక్షణాలు దావీదులో, గొప్ప లక్షణాలు మనం చూడాలి. ఒకటి, దీన్ని చేసినది నీవే గనక నేను
మౌనినైతిని, దేవుని శిక్షకు అప్పగించుకున్నాడు. తరువాత 2, 4 ఇందాక మనం చదివాము. కీర్తన 51, కీర్తన 51లో అంటాడు. అక్కడ మనం సమూయేలు మొదటి గ్రంథం 2వ గ్రంథంలో చూసాం. అయ్యో నేను పాపము చేస్తుని నాతాను దగ్గర ఒప్పుకున్నాడు. ఆ మాట మరొకసారి చదువుదాం. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనం కలిసి చదువుకుందాం. 2 సమూయేలు 12:13 కలిసి చదువుకుందాం. నేను పాపము చేస్తునని దావీదు నాతానుతో అనగా, నేను పాపము చేసి తిని. కాబట్టి తన పాపాన్ని ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? ఇంత రాజు కాకపోతే అయితే నాతాను ఒక గడి ఇక్కడ కూర్చో, నేను మళ్ళీ ఇప్పుడు వస్తానని చెప్పి లోపల ఎక్కడికో రహస్యమైన గదిలోకి పోయి అక్కడ ఏడ్చాడా? అక్కడ ఏడవచ్చు కదా. ఈ నాతాన్ దగ్గర ఎందుకు ఒప్పుకోవాలి? నేను ఎంత గొప్ప రాజుని, నేను ఈ చిన్న ప్రవక్త దగ్గర, ఈ గాడ్ సర్వెంట్ దగ్గర ఒప్పుకుంటే వీడు మళ్ళీ అందరికీ చెప్పేస్తాడు. ఆ నాతాన్ని రాసి పెట్టేశాడు ఇందులో. అర్థమైందా? అనుకున్నాడా? లేదు. ఎక్కడికో పోయి అనుకోలేదు. అనుకుని ఉంటే దేవుడు దాన్ని ఇంకెట్లా తీసుకునేవాడు? వెంటనే మొదట తన పాపం ఉన్న చోటు ఎక్కడ బయలుపరచబడిందో అక్కడ ఒప్పుకున్నాడు. అందుకు దావీదు దేవుని హృదయానుసారుడయ్యాడు. తప్పులు ఒప్పుకోవటం గొప్ప లక్షణం అని ఎవడో రాశాడు. ఉర్విజనులకెల్లా ఉండు తప్పు అన్నాడు. మీకు ఇంగ్లీష్ రైమ్స్ రావు, తెలుగు పద్యాలు రావు, నేనేం చేయాలి? తప్పులెన్నువారు తండోపతండంబులు, తప్పులు ఎంచేవారు తండోపతండాలని. ప్రతివాడు పక్క ఎదుటివాడు తప్పులు ఎంచుతాడు, అదేం చేయలేం. ఉర్వి జనులకెల్లా నుండు తప్పు. ఉర్విలో భూమి మీద అందరికీ తప్పులు ఉంటాయి. అందుకనే ప్రసంగి గ్రంథాలు అంటాడు, పాపము చేయకుండా మేలు చేయవాడు ఒక్కడునో లేడు అని అన్నాడు ప్రసంగి భక్తుడు. అలాగనే సొలొమోను ప్రార్థన చేస్తూ అని అంటాడు, పాపం చేయవాడు ఒక్కడునో లేడు గనుక అని అంటాడు. ప్రతివాడు తప్పు చేస్తాడు. కాబట్టి తప్పు చేయకుండా నేను తప్పు చేయలేదని ఎవడు చెప్పలేడు. ప్రతివాడు తప్పు చేస్తాడు. తప్పులు ఎంచి చూపించేవారు ఉంటారు. కానీ తప్పును ఒప్పుకునేటటువంటి వాడే దేవుని ఇష్టానుసారుడు. ఒప్పుకోవాలి, తిరుగుబాటు చేయకూడదు. నేనేమి చేసి తిని ఇంకెక్కడో ఉంటుంది అది. నేనేమి చేసి తిని అని చెప్పుకుంటారట ఇశ్రాయేలు ప్రజలు. కాబట్టి నేనేం చేశాను అనుకోకూడదు. మన అపరాధాలు, దోషాలు చిన్నవైనా పెద్దవైనా, మన కొన్నిసార్లు పాపమే కావు. అది పాపమని బైబిల్ చెప్పలేదు. కానీ దాన్ని మనుషులు ఇష్టపడరు. సంఘం ఇష్టపడదు, సమాజం ఇష్టపడదు. ఒక రకంగా కొన్ని ఉంటాయి అటువంటివి. అది పాపమని బైబిల్ ఏం చెప్పట్లేదు. కానీ సమాజం ఇష్టపడదు, సంఘం దాన్ని తప్పుపడుతోంది. వాటిని కూడా అంగీకరించాలి. తప్పని ఒప్పుకోవాలి. ఎక్కడ ఒప్పుకోవాలి? మనుషుల దగ్గర ఒప్పుకోవాలి, దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. మరలా చేయకూడదు. అందుకని దావీదు అక్కడ 51 కీర్తన 10వ వచనంలో ఏమన్నాడు? స్థిరమైన మనస్సు నాకు నూతనముగా పుట్టించు. ఈ ఆశ ఉండాలి. నేను మళ్ళా తప్పు చేయకుండా ఉంటాను అనే ఆశ ఉండాలి. ఫస్ట్ చేసేను అయిపోయింది, ఎవడు చేయట్లేదులే, చేసేను అయిపోయింది, మళ్ళా చేస్తాను. చూడాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి అంకులు, అందుకే బాప్తిస్మం తర్వాత తీసుకుంటామన్నారు కొంతమంది ఒక చోట. అంటే మారు మనసు పొందారు, బాప్తిస్మం తీసుకుంటారా అంటే చూడాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి అంకులు, బాప్తిస్మం తీసుకుంటే ఆ సినిమా చూడటం అవ్వదు. సినిమా చూస్తే పాపం అనేవాడు భక్సింగ్ గారు. ఎందుకు పాపం అంటే సినిమా పాపాన్ని ప్రేరేపిస్తుంది. చూస్తే పాపం అంటే పాపాన్ని ప్రేరేపిస్తుంది. కొన్ని సీన్లు ఉంటాయి చూడకూడదు, కాబట్టి అది పాపం అంటున్నాడు. సరే చూసిన వెంటనే ప్రభువా పాపం చేశానని అంటారా? ఒకవేళ అంటే అది అలవాటు అయిపోద్ది. పాపం చేశానని మర్నాడు మళ్ళీ మరో సినిమా పెట్టి కూర్చుని అంత మధ్యలో అనుకుంటూనే ఉంటారు, ప్రభువా పాపిని క్షమించు. ఇది జపం, ఇది అలవాటు అయిపోయిన జపం. పాపిని క్షమించు అంటూనే సినిమా చూసేస్తారు. మొత్తం ఈ చివరి నుంచి ఆచరు శుభం వరకు చూసేసి అప్పుడు అశుభం. ప్రభువా పాపిని సినిమా చూశాను, తప్పు చేశాను, క్షమించు, చూపుల ద్వారా చేసిన పాపం క్షమించు రాస్తారు. మళ్ళీ మర్నాడు మామూలే.
కాబట్టి ఇదంతా అలవాటు పడింది. అందుకనే దావీదు అంటున్నాడు, నాకు స్థిరమైన మనస్సు, మళ్ళా పడిపోకుండా, మళ్ళా తప్పు చేయడం, మళ్ళా ఆ జారత్వం, మళ్ళా ఆ కపటం, మళ్ళా నరహత్య, మళ్ళా తీర్పు తీర్చటం, ఇవి నేను చేయకుండా ప్రభువా నాకు స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు. అందుకు దావీదు దేవుని హృదయానుసారుడయ్యాడు. తన జీవితం నూతనపరచబడాలని కోరుకుంటున్నాడు. అక్కడ చూడండి, ఆ 11వ అధ్యాయంలో తప్పు చేశాడు, 12వ అధ్యాయంలో ఒప్పుకున్నాడు. 12వ అధ్యాయం తర్వాత దావీదు మరల ఎక్కడ తప్పు చేయలేదు. ప్రజలను లెక్క పెట్టించాడు, అదొకటి ఆయన అతిశయాన్ని బట్టి చేశాడు, కానీ ఎక్కడ తప్పిపోలేదు దేవుని దృష్టిలో. దేవుని చిత్తం కాని దాన్ని చేశాడు అంతే, కానీ దేవుని దృష్టిలో ఎక్కడ తప్పులేదు. మరల పడిపోలేదు, మరల పాపం చేయలేదు. అందుకు దావీదు దేవుని హృదయానుసారుడయ్యా. మనం ఏం చేస్తుంటాం అంటే పట్టం లేడు, ఎరిగినే చెడిపోతిని, మళ్ళీ ఎరిగిట అని రాయటం బాగా రాశాడు. తెలిసే చెడిపోయాడు. ఎన్నిసార్లు చెడిపోయామంటే లెక్కలేనన్నిసార్లు. మళ్ళీ అది కూడా వెనకనే రాసేసాడు ఆయన. లెక్కలేని మార్లు పడిపోతిని, అన్నిసార్లు పడిపోతే కాళ్ళకి మళ్ళీ ఫ్రాక్చర్లు, ఎన్ని ఫ్రాక్చర్లు అయిపోతాయి. మన బాడీ నిండా ఫ్రాక్చర్లు అనమాట. మన స్పిరిచువల్ లైఫ్కి, మన స్పిరిచువల్ బాడీ నిండా ఏమున్నాయి? ఫ్రాక్చర్లు ఉన్నాయి అంతే. ఫ్రాక్చర్లు అవి కట్టబడలేదు, పిండబడలేదు, మెత్తన చేయబడలేదు. యెషయా 1వ అధ్యాయంలో రాయబడినట్టు అలాంటి ఎన్నో ఫ్రాక్చర్స్తో మార్చురీకి వెళ్ళిపోవలసిన స్పిరిచువల్ బాడీ, దాన్ని మెల్లగా అంబులెన్స్లో పెట్టి నడిపించేస్తున్నాం. అర్థం చేసుకోవాలి మన పరిస్థితి ఎట్లా ఉంది. అన్నిసార్లు పడిపోతే ఎన్ని గాయాలు అవుతాయి. గాయం చేయవాడు ఆయనే. కొన్నిసార్లు సాతాను చేతిలో దెబ్బలు తింటున్నాం, కొన్నిసార్లు దేవుని చేతిలో దెబ్బలు తింటున్నాం. కొన్నిసార్లు శిక్షణా కాలంలో గాయములు అవుతాయి, మరికొన్నిసార్లు శిక్షాకాలంలో గాయాలు అవుతున్నాయి. కాబట్టి సరి చేసుకోవాలి, తిన్ననైన మార్గంలో నడవటానికి అప్పగించుకోవాలి. దావీదు అన్నాడు, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవు. చూడండి, కీర్తన 51:17. కీర్తన 51:17 కలిసి చదువుకుందాం. సామ్ 51:17. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలుడు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవు. కాబట్టి విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యం చేయవని ఎట్లా చెప్పాడు? ఆయనకు తెలుసు దాని సంగతి, అనుభవంతో చెప్తున్నాడు. ఆయన విరిగి నలిగిన వాడైనప్పుడు దేవుడు దాన్ని లక్ష్యం చేశాడు. మనం విరిగి నలిగిన వారమైతే దేవుడు లక్ష్యం చేస్తాడు. మనం కఠినమైన వారమైతే దేవుడు మనల్ని లక్ష్యం చేయడు. అంటే మనల్ని చూడ్డు, మనల్ని పట్టించుకోడు. కనుక దేవుని దగ్గర ఒప్పుకోవాలి. చేసిన తప్పులు ఏవైనా సరే దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఉన్నది ఉన్నట్టుగా దేవుని దగ్గర లెక్క చెప్పేసి ఒప్పుకోవాలి. రెండవది, ప్రభువా మరలా చేయకుండా నన్ను బలపరచు అని వేడుకోవాలి. మూడవది, వచ్చిన పరిస్థితుల్లో, విపత్తుల్లో, ఆపదల్లో, అవమానాల్లో, నిందల్లో, శ్రమల్లో తన దేవుడైన యెహోవాను బట్టి దావీదు ధైర్యం తెచ్చుకుని, దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన త్రోసివేడు. యోహాను 6:37 చూడండి, యోహాను సువార్త 6:37, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 6:37. ఏమనన్నాడు? నా యొద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను, బయటకు త్రోసివేయను అని అంటాడు. కాబట్టి ఆయన వైపు తిరిగినప్పుడు మరలా త్రోసివేయడు. ఆయన క్షమిస్తాడు, తిరిగి సమకూరుస్తాడు. క్షమించే దేవుడు, సమకూర్చే దేవుడు. పోగొట్టుకున్నదంతా దావీదు సమస్తము, ఇందాక చదివాము ఫస్టే, సమస్తము సంపాదించుకున్నాను. ఇప్పుడు పోగొట్టుకున్నది ఏదైనా సరే, ఆస్తి కావచ్చు, పేరు కావచ్చు, లేకపోతే ఏదన్నా కావచ్చు, పోగొట్టుకున్నది అంతా తిరిగి దేవుడు ఇస్తాడు. దావీదు పోగొట్టుకున్నది తిరిగి ఇచ్చాడు, ప్రతిసారి ఇచ్చాడు. ఎందుకంటే దేవుని వైపు తిరిగాడు. కనుక ఊరకనే లోకంలో ఇటు అటు తిరగటం మానేసి దేవుని వైపు తిరగాలి. ఇర్మియా 4:1 అంటాడు, ఇశ్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించినాడు, నీవు ఇటు అటు తిరగటం అని నా యొద్దకే మళ్ళుకొనవలను, నా యొద్దకే రావాలి. ఇర్మియా 4:1 చెప్తాడు. కాబట్టి దేవుని వైపు తిరగాలి.
దేవుని వైపు పూర్తిగా తిరగాలి, పశ్చాత్తాపడాలి. పాప జీవితం, తప్పులు, అపరాధాలు, దోషాలను బట్టి, తిరుగుబాటు చేసే జీవితాన్ని బట్టి, తప్పిపోయిన ప్రతి పరిస్థితిని బట్టి పశ్చాత్తాపడాలి, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. స్థిరమైన మనస్సు దయచేయమని ప్రార్థన చేయాలి. భవిష్యత్తు కోసం దేవుని మీద ఆధారపడాలి, దేవుని నమ్మాలి. తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకోవాలి, దేవుని నమ్మాలి. దేవుడు చేసేటటువంటి దాన్ని అంగీకరించాలి. అది ఒకవేళ బాధ అయినా, ఇబ్బంది అయినా, కష్టమైనా సహించటానికి అంగీకరించాలి. ప్రభువా, దీన్ని చేసినది నీవే గనక నేను మౌనినైతిని. దేవుడు అద్భుతమైన వాడు, తిరిగి సమకూరుస్తాడు. కనుక ఆ రీతిగా ఈ దినం ప్రభు దగ్గర మనస్సాక్షి నేరారోపణ చేస్తున్న ప్రతి విషయం, ఒకవేళ మనస్సాక్షి నేరారోపణ చేయకపోతే అది చాలా ప్రమాదకరమైన స్థితి. అంటే వాత వేయబడిన మనస్సాక్షి అన్నమాట. మనస్సాక్షి నేరారోపణ చేస్తుంది. లోపలున్న పరిశుద్ధాత్ముడు దేవుడు కూడా నువ్వు తప్పు చేస్తున్నావని చెప్తాడు. దానిని అంగీకరించట్లేదంటే ప్రమాదకరమైన స్థితి, రక్షణ పోగొట్టుకునే స్థితిలో ఉన్నావని అర్థం చేసుకోవాలి. ఆ స్థితి మంచిది కాదు. రక్షణ అవసరం అనుకుంటే, పరలోకం కావాలనుకుంటే, నరకం తప్పించుకోవాలనుకుంటే మనస్సాక్షిని వాత వేసుకోకూడదు. మనస్సాక్షి నేరారోపణ చేసిన దాని వాక్యం ఏది తప్పు అంటున్నదో తప్పు అంతే. దానికి ఎక్సెప్షన్స్ ఏమీ లేవు, ఎనాలిసిస్లు ఏమీ లేవు. ఎవడో చెప్తే చెప్పేది కాదు. దేవుని వాక్యము అవునంటే అవునన్నట్టుంది, కాదంటే కాదన్నట్టుంది. వాక్యం నువ్వు తప్పు చేసేవాడిని తప్పు అంతే. ఇక దానికి మళ్ళీ అది కాదు ఇది కాదని చెప్తున్నావంటే అది మన మనస్సాక్షి పాడైపోతున్నదని అర్థం. కాబట్టి మనస్సాక్షి నేరారోపణ చేస్తున్న ప్రతి చిన్న విషయాన్ని ప్రభు దగ్గర ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ప్రభువును బతిమలాడుకోవాలి, నూతన పరచమని అడగాలి. నూతనమైన మనస్సు, స్థిరంగా ఉండే మనస్సు దయచేయమని అడగాలి. మరల పడిపోకుండా చేసిన తప్పే చేయకుండా. అదే దరిద్రం. చేసిన తప్పే మరల చేయటం, అది చేయకుండా బలం కలిగి దేవుని కొరకు పౌరుషం కలిగి ముందుకు జీవించాలి. ఆ తీర్మానం ఉండాలి. ప్రభువా నన్ను బలపరచు, తీర్మానం ఉండాలి. అలాగన ముందుకు సాగటానికి ప్రభు దగ్గర ఈ దినం ఒప్పుకుందాం, సరిచేసుకుందాం, పరీక్షించుకుందాం. మొదట సరిచేసుకుందాము, ఒప్పుకున్నది విడిచిపెడదాము, క్షమించమని ప్రార్థన చేద్దాము. తరువాత బలపరిచి తిరిగి అందులో పడిపోకుండా చేయమని వేడుకుందాం. ఈ శిక్షాకాలంలో, ఒకవేళ శిక్షాకాలంలో ఏవైనా అనుభవిస్తూ ఉంటే వాటిని ఎదుర్కోవటానికి శక్తి దయచేయమని వేడుకుందాం. ప్రభువా, దీన్ని చేసింది నువ్వు గనుక నేను మౌనంగా ఉన్నాను, దీన్ని భరించడానికి నాకు శక్తినివ్వు. నీ చిత్తమైతే దీనిలో నుంచి నన్ను విడిపించు, నీ చిత్తమైతే విడిపించి, ఇంత మట్టుకు చాలు, నేను సహించలేను, ఒప్పుకుంటున్నాను, సరి చేసుకుంటున్నాను, నాకు సహాయం చేయి, నన్ను విడిపించు అని అడగాలి. అడిగి ఆయన బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు దేవుని కోసం బలం కలిగి జీవించటానికి, దైవికమైన జీవితం కోసము ధైర్యం తెచ్చుకోవాలి. భౌతికమైన జీవితం కోసం కూడా తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఆయన సమస్తము సంపాదించుకున్నాడు, దేవుడు మనకు సమస్తము అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం, మోకరిల్లండి.